బైబిల్లో నుండి 130వ కీర్తన 7వ వాక్యం. 130వ కీర్తన 7వ వాక్యం. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు అని పిలుస్తూ యెహోవా మీదనే ఆశ పెట్టుకో, ఎందుకంటే ఆయన యొద్ద నీకు కృప దొరుకుతుంది. ఆయన యొద్ద నీకు సంపూర్ణ విమోచన, సంపూర్ణ విడుదల దొరుకుతుంది అని మాట్లాడుతున్నారు. ఎవరు ఇజ్రాయేలు? ఇజ్రాయేలు అంటే ఎవరిని పిలిచాడు దేవుడు అని అంటే, బలహీనమైన పరిస్థితిని విడిచిపెట్టి, పాత రోత జీవితాన్ని పక్కన పెట్టి, అన్ని విషయాల్లో జయ జీవితాన్ని పొందిన వారిని ఇజ్రాయేలు అని పిలిచాడు. ఎందుకంటే యాకోబు ఇబ్బోకు రేవులో ప్రార్థన చేస్తూ రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఇక దేవుడు ఆయన యొద్దకు దిగి వచ్చేసి ఆయనతో అంటాడు, ఇక నన్ను పోనీ నేను వెళ్ళిపోతా అని అంటాడు. అయితే దేవుడు అంటాడు, యాకోబు అంటాడు, నువ్వు నన్ను దీవిస్తేనే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలేస్తాను అంటాడు. కానీ ఆ పెనుగులాట్లో దేవుడు అతనితో అనే మాట ఏంటో తెలుసా? నీ పేరేంటి? నువ్వు ఎవరివి? నీ పేరేంటి అని అడిగితే అతడు దేవుని దగ్గర అంటాడు, నేను యాకోబుని అంటాడు. కానీ దేవుని సన్నిధిలో రాత్రంతా గోజులాడడం వల్ల, రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడటం వలన తన మోసకరమైన జీవితాన్ని, తన పాత రోత జీవితాన్ని పక్కన పెట్టి దేవునిలో ఒక పెనుమార్పు కలిగి, దేవునిలో ఒక మారు మనసు కలిగి దేవుని సన్నిధిలో నిజాయితీగా ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు అంటాడు, ఇక మీదట నీవు ఇజ్రాయేలువే, ఇక మీదట నువ్వు యాకోబు అని అనబడవు, నీ పేరు ఇజ్రాయేలు అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎవరైతే గతించిన జీవితాన్ని, దేవునికి హేయమైన క్రియలను, దేవునికి విరోధమైన ప్రవర్తనను, దేవునికి విరోధమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి పక్కకు తోసేసి వాటన్నిటి మీద జయాన్ని పొందుకుంటారో వారే ఇజ్రాయేలు. వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు యెహోవా మీద ఆశ పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు యాకోబులా ఉన్నప్పుడు నీవు మనుషుల మీద ఆశ పెట్టుకున్నావు, పలానా దగ్గరికి పారిపోయావు, పలానా దగ్గరికి వెళ్ళిపోయావు, అక్కడ ఏదో నీ జీవితాన్ని కొనసాగించేసావు, నువ్వు నీ జీవితాన్ని నీవు అలా దొర్లించేసావు. కానీ ఇప్పుడు నీ జీవితం ఏంటో తెలుసా? నీవు మనుషుల మీద ఆశ పెట్టుకునే జీవితం కాదు నీది. ఇప్పుడు నీ జీవితం ఏంటో తెలుసా? నువ్వు జయించిన వాడివి, నువ్వు జయించిన వ్యక్తివి కనుక నీ ఆశ దేవుని మీదనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో, అప్పుడు నీకేమవుతుందో తెలుసా? ఆయన దగ్గర నుండి నీకు కృప దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన కృప మన జీవము కంటే ఉత్తమమైనది, ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొద్ద మనకు కృప దొరుకుతుంది. దేవుని కృప మనకి తోడుగా ఉంటే మనము ఏదైనా చేయగలము. దేవునికి స్తోత్రం. ఆయన కృప లేకపోతే మనమేమి కూడా చేయలేము. ఆయన కృపే మనల్ని నడిపిస్తుంది, ఆయన కృపే మనల్ని బాగు చేస్తుంది, ఆయన కృపే మనకు ఆదరిస్తుంది, ఆయన కృపే. ఆయన దగ్గర కృప దొరుకుతుందంట. ఎక్కడ నీకు కృప దొరకదు, ఏ మానవుడు నీకు కృప ఇవ్వలేడు, కానీ దేవుని దగ్గర కృప దొరుకుతుంది. పలుమార్లు కృప గురించి మనం మాట్లాడుకున్నాం, అందుకే ఇప్పుడు మాట్లాడట్లేదు. ఆయన యొద్ద కృప దొరుకుతుంది. మరొకటి, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం దొరుకుతుందంటండి? సంపూర్ణమైన విమోచన.
అరాకొర్ర విమోచన కాదు. ఆయన ఏది చేసినా పరిపూర్ణంగా చేస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొద్ద సంపూర్ణ విడుదల దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. అది నీ బాహ్య సంబంధమైన జీవితానికైనా, లోక సంబంధమైన జీవితానికైనా, ఆత్మ సంబంధమైన జీవితానికైనా, ఆర్థిక సంబంధమైన దే విషయంలో అయినా, అది ఏ విషయంలో అయినా సరే నీకు సంపూర్ణమైన విడుదల దొరుకుతుంది. పాపశాప బ్రతుకుల్లో ఉండి 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 దాని నుండి పూర్తిగా నేను బయటపడలేకపోతున్నాను అనుకుంటున్నావా? జయించడానికి ప్రయత్నిస్తున్నావు, అది నీకు పూర్తిగా నీ వల్ల కావట్లేదా? దేవుడి దగ్గర సంపూర్ణ విడుదల దొరుకుతుంది. ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఇంకా నువ్వు సంపూర్ణంగా మలచబడతావు. సంపూర్ణంగా దేవుని సన్నిధిలో కొనసాగడానికి నీకు దేవుడు కృపిస్తాడు. నీ ఆశ దేవుని మీద పెట్టుకోవాలి. మనుషుల మీద ఆశలు పెట్టుకోవద్దు. నీ ప్రాపర్టీల మీద ఆశలు పెట్టుకోవద్దు. నీ పిల్లల మీద ఆశలు పెట్టుకోవద్దు. నీ కుటుంబ సభ్యుల మీద ఆశలు పెట్టుకోవద్దు. ఎవరి మీద నువ్వు ఆశలు పెట్టుకోవద్దు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే బ్రతుకులు మనవి. ఎవరి మీద ఎవరు ఆశ పెట్టుకోకూడదో. మనమందరము ఆశ పెట్టుకోవాల్సింది ఒకడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పేరు మనము సేవిస్తున్నటువంటి యేసయ్య. హల్లెలూయా. దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో. ఆయన యొద్ద నీకు సంపూర్ణ విడుదల, సంపూర్ణ కృప దొరుకుతుంది. హల్లెలూయా. ఆయనే కృపిచ్చే దేవుడు, ఆయన సంపూర్ణ విమోచన ఇచ్చే దేవుడు. కనుక మనమందరము కూడా దేవుని మీద ఆశ పెట్టుకునే వారంగా ఉందాం. దేవుడు ఇస్తున్నటువంటి ఆ కృపను మనము అనుభవిద్దాం, పొందుకుందాం. దేవుని యొద్ద మనం సంపూర్ణమైనటువంటి విమోచనను పొందుకుందాం. మనము దేవుని మీదే ఆశ పెట్టుకుందాం. అందుకే ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయేలు, యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకో, అప్పుడు నీకు కృప దొరుకుతుంది, సంపూర్ణ విడుదల దొరుకుతుంది. ఎక్కడెక్కడ తిరిగి అలసిపోయావు, ఏదేదో ప్రయత్నాలు చేసి అలసిపోయావు, ఎవరి మీద ఆశలు పెట్టుకున్నావు. నా పిల్లలు ఏదో నన్ను ఉద్ధరిస్తారని ఆశలు పెట్టుకున్నావు, నా భర్త ఏదో నన్ను ఇచ్చేస్తారని ఆశ పెట్టుకున్నావు, నా భార్య మీద ఆశ పెట్టుకున్నావు, ఎవరెవరి మీద ఆశ పెట్టుకున్నావు. పలానా అధికారి మీద ఆశ పెట్టుకోవచ్చు, పలానా వాళ్ళు సహాయం చేస్తానేమో అని ఆశ పెట్టుకోవచ్చు. ఏమో ఇప్పటి వరకు ఎవరెవరినో చూసావు, ఎవరెవరి మీదో ఎందరెందరి దగ్గరకో వెళ్ళావు, ఎవరెవరి మీదో ఆశ పెట్టుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుండి నీవు నా మీద ఆశ పెట్టుకో, నా దగ్గర కృప దొరుకుతుంది. కృప ద్వారా నువ్వు సమస్త కార్యాలను అనుభవిస్తావు. కృప ద్వారా సమస్తమును నువ్వు పొందుకుంటావు. నా దగ్గర కృప దొరుకుతుంది. అలాగే సంపూర్ణమైన విడుదల నీ జీవితాల్లో నువ్వు చూస్తావు అని ప్రభు మాట్లాడుతూ ఉండగా, మనమందరము గొప్ప ఇజ్రాయేలు వలె మారి ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన ఇచ్చు కృపను అనుభవిస్తూ సంపూర్ణ విమోచన గలవారంగా సంపూర్ణ విమోచన మన జీవితాల్లో మనం పొందుకుందాం, మన పరిస్థితుల్లో మనం పొందుకుందాం. అంతేకాదు, ఈ బాహ్య సంబంధమైన విషయాల్లోనే కాదు, మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో కూడా సంపూర్ణమైనటువంటి ఈ దేహ విమోచన పొంది ఆయన రాకడలో ఎత్తబడే ఆ కృప పొందుకుందాం. కృప కలిగిన దేవుని ఆత్మ అటు రీతిగా మనకి సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.